హాయ్ అండి అందరికీ. రేపు మా రిలేటివ్స్లో చిన్న ఫంక్షన్ ఉంది. సో అందుకని నేను ఏదైనా ముందు రోజే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవడం అలవాటు. సో ఇక్కడ కావాల్సిన బ్యాంగిల్స్ అలాగే శారీ జ్యువెలరీ ఐటమ్స్ని సెట్ చేసి పెట్టుకుంటున్నాను. పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నవి. సో అందుకని పిల్లల్ని ఏం తీసుకెళ్ళట్లేదు. ఇలా సింపుల్గా అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను. నేను ఎప్పుడైనా రౌండ్ స్టిక్కర్సే యూజ్ చేస్తానండి. నాకు ఇవే నచ్చుతాయి. ఇది నెక్స్ట్ డే మార్నింగు లంచ్లోకి పప్పు ప్రిపేర్ చేద్దామని చేస్తున్నాను. ఆల్రెడీ చెప్పాను కదా పిల్లల్ని ఏం తీసుకెళ్ళట్లేదని. సో లంచ్ బాక్స్ కోసమని పప్పు ప్రిపేర్ చేస్తున్నాను. కొంతమంది టమాటా తొక్కల్ని అలానే వేస్తూ ఉంటారు. సో అది హెల్త్కు మంచిది కాదండి. పైన ఉండే టమాటా తొక్కల్లో క్యాన్సర్ కారకాలు ఉంటాయని ఈ మధ్య తెలుసుకున్నాను. అందుకని నేను కంపల్సరీ అవి తీసేస్తానండి. అసలు ఫంక్షన్కి వెళ్ళడానికి ఓపిక లేదు. ఆల్రెడీ చెప్పాను కదా నిన్న మొన్న పిల్లలకి ఫీవర్ ఉందని. నాకు కొంచెం లైట్గా స్టార్ట్ అయ్యింది. కంపల్సరీ వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాను. అలా వెళ్తే కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుందేమో అనుకుంటున్నాను. మా పిల్లలు పప్పు అంత ఇష్టంగా తినరండి. సో అందుకని వాళ్ళకు ఎగ్ బాయిల్ చేస్తున్నాను. ఈ గిన్నె మాత్రం మా అత్తగారు నాకు ఇచ్చిన ఆస్తి. మనకు బాగున్నా బాగలేకపోయినా ఇంట్లో పనులు మాత్రం ఆడవారికి తప్పవు. రేపటి కోసం ఇడ్లీకి ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇలా ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ టిఫిన్లోకి ఏ టెన్షన్ ఉండదు. ఒకవైపు వంట అవుతుంది, ఇంకోవైపు కొన్ని అంట్లు ఉన్నానని వాష్ చేసుకుంటున్నాను. నాకు కిచెన్లో అంట్లు ఉంటే అస్సలే నచ్చదండి. ఎప్పటి వరకు అప్పుడు చేసుకోవడమే నాకు ఇష్టం. ఈలోపు పప్పు ఉడికిపోయింది. ఇక్కడ పోపు పెడుతున్నాను. నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది.